ప్రజలారా నమస్కారం. నేను మీ తానాజీ పాటిల్ మాట్లాడుతున్నా. ఈరోజు హాట్ టాపిక్గా మాట్లాడదాము. జనరల్గా పదవి రాకముందు నాయకుడు ఎట్లా ఉంటాడు మీరే చెప్పండి. చాలా అణిగిమణిగి ఉంటాడు, దండం పెడతాడు, అయ్యా అప్ప అంటాడు, నీ ఓటు వేస్తే నేను గెలుస్తా అంటాడు. కానీ పదవి వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత, ఎన్నికల్లో గెలిచిన తర్వాత బల్బు స్టార్ట్ అవుతుంది. ఆయన కళ్ళు నెత్తి మీద ఎక్కుతాయి. ఎంత ఘోరాతి ఘోరంగా ఉంటుందంటే మనుషుల్ని కూడా కేర్ చేయడు, ఎదుటి వాళ్ళని కేర్ చేయడు. ఆయన ప్రజల ఓట్లతోటే గెలిచిన వాడు ప్రజలనే డీగ్రేడ్ చేసి మాట్లాడతాడు, ఆయనని అవమానిస్తాడు. ప్రజలకు అవమానించే నాయకుడు ఎట్లుంటుంది? ఆయనకు డబ్బు వస్తుంది, పదవి వస్తుంది, గన్మ్యాన్లు వస్తాయి, కార్లు వస్తాయి, బిల్డింగ్లు వస్తాయి, బంగారం వస్తుంది, పొలాలు కొంటాడు. ఇక ఆయనకు పట్టు పగ్గాలు ఉండవు. చాలా తక్కువ మంది ఉంటారు, 100లో ఒక 10% కూడా ఉండరు మంచి నాయకులు. 90% బద్మాష్గాళ్ళు ఉంటారు నాకు తెలిసినంతవరకు. 90% వానికి ఎంత చెప్పినా కూడా అసలు గెలవగానే గెలిచిన తర్వాత ప్రమాణం చేస్తాడు. పదవి ప్రమాణం చేసి ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, నేను చాలా పద్ధతిగా ఉంటా, ప్రజలకు వ్యతిరేకంగా ఏ పని చేయను, ఏ అవినీతి కార్యక్రమాలు పాల్గొనను, అందరినీ సేవ చేస్తా అని ఆయన ప్రమాణం చేస్తాడు. తర్వాత ఎట్లుంటుంది పరిస్థితి? అసలు లెక్కనే చేయడు. నేను ప్రజలకు మొత్తం 100% ప్రజలు చాలా గుడ్ ఉంటారు, చాలా మంచిగా ఉంటారు, నీకు అందరూ పొగుడతారు, అందరు ఇది చేస్తారు అని కాదు. ఆ ప్రజల్లో కూడా కొంతమంది ఫేక్గాలు ఉంటారు. బాగా తాగి వచ్చి అవమానం చేయడము, బ్లాక్మెయిల్ చేయడము. నువ్వు హెల్ప్ చేసినా కూడా, నాయకుడు హెల్ప్ చేసినా కూడా ప్రజల్లో కొంతమంది బద్మాష్గాలు వాడేం చేసిండు, వీడేం చేసిండు అని డిగ్రేడ్ చేసి మాట్లాడడం, నాయకుడు బాధపడేటట్టు మాట్లాడడం. అట్లాంటి వాళ్ళకి సాయం చేయకండి. మంచి ప్రజల్లో మంచివారు 90% ఉంటారు, 100లో 90% ఉంటారు. అలాంటి వాళ్ళను గుర్తించి దగ్గర తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఏ బాధలు ఉన్నాయి, వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారా లేదా, లేకపోతే డబ్బులు బాధలతోటి చదువు మానేసారా, లేకపోతే చదువుకున్న తర్వాత ఉద్యోగాలు వచ్చినాయా లేవా, ఇవి తెలుసుకోవాలా. ఆయన ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంది, అసలు ఆయనకు అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా, మొన్న గెలిచే ముందు ఎట్లా ఉండే, ఆయన జీవితం గెలిచిన తర్వాత ఎట్లా తయారైంది, మనం ఆయనకు సహాయం చేయాలా అనే ధోరణి ఉండాలా. ఆ ధోరణి ఉంటే నువ్వు మంచి నాయకుడవుతావు, మంచి నాయకుడవుతాడు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. హైదరాబాద్ నగరం లోపల జనార్దన్ రెడ్డి మామూలు స్థాయి నుంచి ఒక రాజకీయ నాయకుడు, ప్రతి పేదవాని గుడిసెలో పోయేది, ప్రతి మనిషికి పలకరించేది, ప్రతి అట్టడుగు స్థాయి వాళ్ళకు సహాయం చేసేది, మొత్తం జీవితాంతం చేసాడు. ఆయనకు ఏడ్చినంత చనిపోయిన తర్వాత జనార్దన్ రెడ్డికి ఏడ్చినంత ఏ నాయకుడికి ఏడ్చింది నేను చూడలేదు. తర్వాత వైఎస్ఏ చూసిన. ఎందుకు ఏడ్చిరు? తిండికి కూడా దిక్కులేని వాళ్ళు పాపం పస్తులు ఉండి ఆయన శవం మీద ఒక పూలదండ వేద్దామని తీసుకొచ్చి ఏడ్చుకుంటూ నివాళి అర్పించారంటే ఆ నాయకుడి జన్మ ధన్యమైనట్టే. అందుకే అంటున్నా, నాయకుడిగా ఎదిగిన తర్వాత నీకు బూతులు రావద్దు, ప్రజలను డీగ్రేడ్ చేసి మాట్లాడొద్దు. నీ దగ్గర హోదా ఉంది, బంగారం ఉంది, బిల్డింగ్లు ఉన్నాయి, నా దగ్గర చాలా ఉందని షోపుటప్పులు చేయొద్దు. అణిగే ఉండాల. గతంలో ఎట్లా ఉన్నావో అట్లనే ఉండాల. నేను మారలేదు కానీ మీ జీవితాలని మారుస్తా అని ప్రమాణం చేసి చెప్పాలా. అది ఎంతమందిలో ఉంది? చాలామంది అసలు కళ్ళు నెత్తికెక్కుతాయి. ఒక పదవి రాగానే, ప్రజల ఓట్లతోటి గెలిచిన తర్వాత పదవి రాగానే కోట్లు మింగేస్తారు. నేను చాలామందిని చూసిన. ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు కార్లు కూడా దిక్కులేవు. నేను కళ్ళారా చూసిన. కార్లు కూడా దిక్కులేవు, వాళ్ళకు డీజిల్కు పైసలు లేవు.
కానీ ఈరోజు వాళ్ళ పదవి చాలా, వాళ్ళ స్థితి చాలా మారిపోయింది. ఇప్పుడు వానికి అట్లాంటి వానికి ఏది చెప్పినా వినరు. తర్వాత ఒక్కసారి గెలవగానే ఎంత డబ్బులు అవుతాయి అంటే రెండవసారి గెలుస్తాడు, మూడవసారి గెలుస్తాడు, నాలుగవసారి గెలుస్తాడు. ఇక గెలుచుడు పైసలు పడేస్తాడు. పైసలు కోట్ల రూపాయలు పోయినా కూడా వానికి చీము కూడా కొట్టినట్టు ఉండదు. అట్లాంటి నాయకుల్ని మీరు బరాబర్ ప్రశ్నించాల. మాకు యూట్యూబర్స్ కానీ, ఛానల్స్ వాళ్ళకు కానీ, పత్రికా ప్రతినిధులకు కానీ రాజకీయ విశ్లేషణ చేసే వారిపై మీరు ఎటువంటి చర్యలు తీసుకోబడదు అని చెప్పేసారు. అంటే మా సైడ్ నుంచి మాట్లాడారు. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది, గైడ్లైన్స్ ఇచ్చింది. అంటే మేము ఉన్నట్టుగా చెప్తాము కదా. మేము ప్రజల హితం కోరి చెప్తాము, ప్రజలు బాగుండాలని చెప్తాము. నాయకులారా, మీకు ఒక విషయం చెప్తా. మీ డబ్బు, మీ హోదా, మీ పరపతి, మీ అహంకారము, మీ ఘమండు, మీకు మస్తికి వచ్చినట్టు చేస్తున్నారు కదా. మీకు రియల్గా చెప్తున్నా, మొన్న 2 రోజుల క్రితం జరిగిన నేపాల్లో జరిగిన సంఘటన చూడండి. ప్రజలు ఈచి కొట్టిర్రు, ఎవరిని వదిలిపెట్టలేదు. వాళ్ళ పెండ్లాలను కూడా వదిలిపెట్టలేదు. మోరీల్లో ముంచిర్రు, డ్రైనేజ్లో ముంచిర్రు, కొట్టి చంపిర్రు, రోడ్ల మీద ఉచ్చబడేటట్టు చేసిర్రు. పెద్ద పెద్ద నాయకులు కాళ్ళు మొక్కి ఉచ్చబోసుకున్నారు. ఏమైంది? అది చూడలేకపోతున్నా. ఆ వీడియోలు మీకు పెట్టి చూద్దామనుకున్నా, కానీ అది మంచిది కాదు అని నాకు తెలుసు. అంత ఘోరంగా ఇది అయిపోయారు. మీ నాయకత్వము, మీ మోతేబరి, మీ గన్మ్యాన్లు, మీ పెద్ద పెద్ద మాటలు, మీ రొవాపు ఎక్కడ పోయింది? బరాబర్ నీ కళ్ళు నెత్తి మీద ఎక్కినాయంటే, నీకు ప్రజల బాధలు కనబడకపోతుంటే, నేనే గొప్ప, నేనే ఇది, నువ్వేంట్రా, నువ్వు నాకు ప్రశ్నించేది నువ్వేంట్రా అని అంటే, నువ్వు ఏదో ఒకరోజు ఘోరంగా పోతావు. నేర్చుకో. నేపాల్లో జరిగిన ఘటనల నుంచి నువ్వు నేర్చుకోకపోతే గుడిచిపోతావు, ఘోరంగా పోతావు. నీ బాధ్యత ఏంటి? నువ్వు గెలిచిన తర్వాత ప్రజలకు సేవ చేయాలా. నేను ప్రమాణం చేసి వచ్చిన, నేను ప్రజలకు సేవ చేస్తా. ప్రజలకు సేవ చేసిన తర్వాత వాళ్ళకు తీర్పు కోరుకుంటా వాళ్ళ దగ్గర. నేను డబ్బులు పెట్టినా పెట్టకపోయినా కూడా ప్రజలు నా వైపు ఉన్నారు, నన్ను ప్రేమిస్తారు. నేను ప్రజల్ని ఆదుకుంటా, ఏది ఉన్నా కూడా ఆదుకుంటా. నాకు ఉన్నా లేకపోయినా కానీ నేను ప్రజలకు పెడతా, నా దగ్గర ఉన్నది నేను పెడతా అనే ఉండాలా. కొన్ని నియోజకవర్గాల్లో, ఇప్పుడు మా నియోజకవర్గమే చెప్తా, బాగా డబ్బులు సంపాదించారు. ఎవ్వడికి రూపాయి కూడా ఖర్చు పెట్టరు, ఒక్కరోజు తిండి కూడా పెట్టరు, ఎవరికి టిఫిన్లు కూడా చేయించరు. వాళ్ళది ఎంత అసలు ఇసుక దందా మీద కోట్లు సంపాదించారు. వీళ్ళ జాతకం తీస్తే పిచ్చోళ్ళు అయిపోతారు జనాలు. ఇంత బద్మాష్ గాడా అని అంటారు. మా దగ్గర ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, వీళ్ళని ఏం చేయాలా? వీళ్ళకు సిగ్గు శరం రావాలా? ఈ నేపాల్లో జరిగిన సంఘటనలు చూసి సిగ్గు శరంతో చచ్చిపోవాలా వీళ్ళు. నేను అడిగేది ఒకటే క్వశ్చన్, మీరు ప్రజల సైడ్ ఉండండి, నిజమైన ప్రజల సైడ్ ఉండండి. నిజంగా వాళ్ళకు బాధలు ఉంటే తీర్చండి. వాళ్ళకు డబ్బులు లేకపోయినా, లేకపోతే వాళ్ళకు ఉద్యోగాలు లేకపోయినా, అట్టడుగు స్థాయి ప్రజలకు చాలామందికి ఉద్యోగాలు లేవు. ఎప్పుడైనా పోయి వాళ్ళ ఇంటికి పోయి చెప్పి అడిగిరా, నువ్వు ఏం చదువుకున్నావు, నీకేం కావాలా చెప్పు అని? ఉందా ఆ ముఖం? లేదు. బద్మాష ఉంటే బద్మాషగాలు ఉన్నారు. మీకు చూడగానే ప్రజల దగ్గర మీ పేరు తీసుకోగానే వీళ్ళ బతుకుల మన్నుబడ అని అంటున్నారు తెలుసా. నేను అందరూ లీడర్ల గురించి అంటలేను. కొన్ని నియోజకవర్గాల్లో కొంత కంత్రీనా కొడుకులు జమ అయ్యారు, రిజర్వేషన్ తోటి ఎమ్మెల్యేలు అవుతున్నారు. వాని కొద్దిగా వాడు అదృష్టంతో కొంతమంది ఎమ్మెల్యేలు అవుతున్నారు. అట్లాంటి నా కొడుకుల కోసం చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. రేపు నేపాల్లో జరిగిన సంఘటన మీ దగ్గర కూడా జరగవచ్చు. గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉంది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడువు అని కోరుకుంటున్నాను. నేను ప్రజల మనిషిని బరాబర్ అడుగుతాను. ఓకేనా?